సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్లెక్స్ తెలుగు. నేను మ్యూచువల్ అండ్ 30 డే వీడియో ఎడిటింగ్ సిరీస్కి మీ అందరికీ వెల్కమ్. సో లాస్ట్ ఎపిసోడ్లో వచ్చేప్పటికి స్ప్లిట్టింగ్ అండ్ ఎడిటింగ్ ఎలా చేస్తారు ఏంటి మొత్తం అయితే క్లియర్గా అయితే చెప్పాను. సో ఇంకా ఎవరైతే చూడలేదు వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి. ఓకే, సో ఈ సిరీస్ తెలిసిందే. ఓకే, 30 days సిరీస్. దీంట్లో 30 days వీడియో ఎడిటింగ్ అయితే నేర్పిస్తాను. సో VSTC అండ్ ఫిల్మోనాలో వన్స్ ఇది అయ్యాక మీకు ఇంకా రిమైనింగ్ 10 daysలో వచ్చేప్పటికి ఫ్రీలాన్సింగ్ ఎడిట్ నేర్పిస్తాను. సో సచ్ దట్ ఏంటంటే యాజ్ ఎ స్టూడెంట్గా నేనైతే ఎలా ఎర్న్ చేస్తున్నాను వీడియో ఎడిటింగ్ అండ్ ఫ్రీలాన్సింగ్ కాంబినేషన్లో. సో మీరు కూడా అలా అయితే ఎర్న్ చేస్తారు, ఇది పక్కా. సో మీరైతే జస్ట్ ఫాలో అయిపోండి నన్ను. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుగా స్ప్లిట్టింగ్ అండ్ ఎడిటింగ్ అయితే నేర్పించా. సో ఈ ఎపిసోడ్లో ఏంటంటే ఏం చేద్దాం ఎపిసోడ్లో. సో మీకు ఈ సెషన్ అయితే లాస్ట్ ఎపిసోడ్లో అయితే వచ్చేసి ఉంటుంది మ్యాక్సిమం. గట్టి కూర్చోండి. ఓకే, సో లాస్ట్ వీడియో అయితే మళ్ళీ చూడండి మంచి, ఎందుకంటే మీకు చెప్పాను కటింగ్ అండ్ స్ప్లిట్టింగ్ మీకు చాలా అయితే ఇంపార్టెంట్. సో ఆ వీడియో అయితే చూడండి. అండ్ ఈ వీడియోలో వచ్చేప్పటికి వీడియో ఎఫెక్ట్స్లో అయితే మాట్లాడదాం. ఓకే, సో ఎందుకంటే ఎక్కువ ల్యాగ్ అయితే ఈ యొక్క వీడియో ఎఫెక్ట్స్ అయితే అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లోనే ఎంత ఉంటాయి చూడండి ఒకసారి. ఎగ్జామ్ మీకు ఏదో చెక్కర్ అయితే వస్తుంది చూడండి. క్విక్ స్టైల్స్, అడ్జస్ట్మెంట్స్. ఓకే, మనం సెలెక్ట్ చేయాలి కదా. సో చూసారు కదా అడ్జస్ట్మెంట్స్. సో ఇన్ని ఒక ఎపిసోడ్ అయితే ఇన్ని అయితే అవ్వదు. ఓకే, ఎందుకంటే మీకు అదే చాలా న్యూ టర్మ్స్ అనమాట. సో కలర్ ట్విస్ట్ అంటే ఏంటి, గ్రే స్కేల్ ఏంటి, ఈక్వలైజ్ ఏంటి, సో ఇవన్నీ తెలిసి అడ్జస్ట్మెంట్స్ అనమాట. ఓకే, లాస్ట్ ఇక మీకు మొత్తం ఎగ్జామ్ వచ్చేసినాక కలర్ గ్రేడింగ్ అయితే చెప్తాను. సో ఫిల్టర్స్, ఇక ఫిల్టర్స్ స్నాప్చాట్ తెలిసిందే. ఫిల్టర్స్ ఇక నార్మలే, అవి చెప్పక్కర్లేదు, వన్స్ పెడితే మీకు అయితే వచ్చేస్తుంది. సో ట్రాన్స్ఫార్మ్స్, సో ఈ ఎపిసోడ్లో వచ్చేప్పటికి ట్రాన్స్ఫార్మ్స్ అండ్ ఇంకొంచెం అయితే నేర్పిస్తాను వీడియో ఎఫెక్ట్ గురించి. సో ఈ వీక్ మొత్తం మీకు అయితే బేసిక్స్ ఇవే గైస్. ఓకే, సో వీక్ 2లో వచ్చేప్పటికి ట్రాన్సిషన్స్ ఎఫెక్ట్స్ అవి అయితే చూసుకుందాం. వీక్ 2 అవసరం వెళ్తే. సో ఇలా నా గోల్ వచ్చేప్పటికి అనమాట. వీక్ 1లో బేసిక్స్ అండ్ ఫౌండేషన్, వీక్ 2లో వచ్చేప్పటికి కొంచెం ఒక గుడ్ లెవెల్ ఆఫ్ ఎడిటింగ్, వీక్ 3 వచ్చేప్పటికి ఇంటర్మీడియట్ ఎడిటింగ్. మ్యాక్సిమం మీకు వీక్ 2లో అయితే వచ్చేస్తుంది, హామీ ఇస్తున్నా. మీరు ఎక్దమ్ పర్ఫెక్ట్గా ఈ వీడియోస్ ఫాలో అయిపోండి చాలు. 40 days తర్వాత మీరైతే ఎర్న్ చేస్తారు యాజ్ ఎ స్టూడెంట్గా. సో ఇది ట్రాన్స్ఫార్మ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేప్పటికి ట్రాన్స్పరెన్సీ. సో ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్, కస్టమ్ ట్రాన్స్ఫర్, ఇవన్నీ మీకు అయితే కంప్లీట్గా చెప్తాను, బట్ ఈ వీడియోలో కాదు. సో నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టర్మ్స్. నెక్స్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, VFX. సో ఇది తెలిసిందే, ఇవి రావాలంటే మాత్రం మీకు ఇక పట్టయితే ఉండాలి. సో కాబట్టి నేను చెప్తాను, ఓకే, క్లియర్గా అయితే చెప్తాను. సో ఏం కంగారు, పరిచయం అయితే అయిపోకండి. ఓకే, జస్ట్ ఆరామ్సే కూర్చోండి, మంచిగా వెనకాల కూర్చొని జస్ట్ చూస్తూ ఉండండి. అండ్ 360 అండ్ 3D వెరీ ఇంపార్టెంట్, ఇది నేచర్. ఓకే, సో ఇవన్నీ మీకు అయితే కొత్తగా అయితే ఉంటాయి. ట్రాన్సిషన్స్ వచ్చేప్పటికి నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చెప్తాను, ఎందుకంటే ఇవి ఎక్కడ ఏంటి పెడతారు, కరెక్ట్గా ఎలా పెట్టాలి అంటే స్లోగా ఫాస్ట్గా ఎలా పెడతారు ఏంటి మొత్తం ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తాను. సో ప్రజెంట్ వచ్చేప్పటికి ట్రాన్స్ఫార్మ్స్. సో ఓకే, సపోజ్ ఈ వీడియో ఉంది చూడండి. సో వీడియో అండి అలానే నేను సౌండ్ చేస్తాను. సౌండ్ అనేది చెప్పగా జస్ట్ పట్టుకోండి, రైట్ క్లిక్ ఇవ్వండి, ప్రాపర్టీస్. ఓకే, ప్రాపర్టీస్ అండ్ ఇక్కడ లాస్ట్లో స్ప్లిట్ ఆడియో అండ్ వీడియో, అంటే వీడియో నుంచి ఆడియో స్ప్లిట్ అయిపోతుంది, డైవర్స్ చేసుకుంటే ఈ రెండు డిలీట్. ఓకే, ఇప్పుడు వీడియో అనేది ఆడియోలెస్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు డిలీట్ అవన్నీ నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినా కాబట్టి మళ్ళీ అయితే చెప్తలేను. ట్రాన్స్ఫార్మ్స్ అంటే సింపుల్. ఇప్పుడు సపోజ్ ఈ వీడియోలో ఉంది. ఓకే, సో ఈ వీడియో అనేది కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేయాలి నేను. దానికి ఏం చేస్తాను, వీడియోని సెలెక్ట్ చేసి ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్. ఓకే, వీడియో ఎఫెక్ట్స్, ట్రాన్స్ఫార్మ్స్. మీకు ఎలా కావాలి, ఫ్లిప్ కావాలా అంటే ఫ్లిప్ అంటే ఏంటి, అద్దంలో చూసినట్టు ఎట్లా ఉంటుంది, ఈ ఫోటోని అద్దంలో పెడితే ఎట్లుంటుంది అట్లా. పర్స్పెక్టివ్. ఓకే, ట్రాన్స్ఫార్మ్స్, పర్స్పెక్టివ్, స్క్యూ, షిఫ్ట్. సో ఇవన్నీ ఇంగ్లీష్ వర్డ్స్, మీకు అయితే కొత్తగా అయితే అనిపోతుంది, బట్ వన్స్ నేను అయితే చేస్తాను. సో చూడండి. సో ఫ్లిప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లిప్ అంటే ఏంటి, ఫ్లిప్ అయింది చూసారా. ఓకే, సో నేను టెక్నికల్ వర్డ్ యాక్చువల్గా అయితే ఫ్లిప్ అనేది మనం చాలా చూస్తాం, సెల్ఫీ మిర్రర్ అంటారు, బట్ ఇక్కడ ఫ్లిప్ వచ్చేప్పటికి అప్స్ అండ్ డౌన్ పడుతుంది అనమాట. ఓకే, దాన్ని ఫ్లిప్ అంటారు ఇక్కడ ఈ వీడియో ఎడిటింగ్లో. నార్మల్గా ఫ్లిప్ అంటే రైట్ సైడ్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ వస్తుంది, బట్ మీకు ఇప్పుడు ఇది ఫ్లిప్. డిలీట్ చేస్తావు. ఓకే, సో దీనికి ఫ్లిప్. ఓకే, అంటే అప్స్ అండ్ డౌన్. ఓకే, నెక్స్ట్ వచ్చేప్పటికి పర్స్పెక్టివ్. సో ఇది లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. ఓకే, చూసారు కదా. ఇప్పుడు నేను దీన్ని ప్రాపర్టీస్ కొడతా, అర్థమైందా. సో మీరు ఏ ఎఫెక్ట్ అనేది పెట్టాలనుకుంటే ప్రాపర్టీస్లోకి వెళ్ళి మార్చగలరు, ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఓకే, బల్లా గుర్తు పెట్టుకోండి, లేదంటే ఎక్కడ రాసుకోండి చెప్తున్నా. సో మీకు ఎక్కడన్నా కావాలనుకుంటే ఈ ఎఫెక్ట్స్ వాడాలనుకుంటే మాత్రం మీరు సపోజ్ కొడతారు. ఓకే, సపోజ్ ఇది పర్స్పెక్టివ్ తీసేస్తా, ఇంకా సో తీసేస్తా.
తీయడానికి ఏం లేదు, జస్ట్ సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి డిలీట్. సో ఈ వీడియో ఉందా, సో డిఫాల్ట్గా సీన్లోకి అయితే పోండి అండ్ ఇక్కడైతే కొట్టినాక ఇక్కడ మీకు అయితే వీడియో ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకోండి, ఇక్కడ మీకు ట్రాన్స్ఫార్మ్స్ అయితే ఉంటుంది. సో పర్స్పెక్టివ్ ఓకే కొట్టేసినాక ఓకే, ఇప్పుడు పర్స్పెక్టివ్ ఓకే వెళ్తుంది. ఇప్పుడు ఏంటి, రైట్ క్లిక్ ఇస్తాను ఇక్కడ నేను. ఓకే రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్. ఇప్పుడు నీకు ఏంటి నాయనా, ఏంటి నువ్వు జస్ట్ ఇప్పుడు నాకు చేసినావు, పర్స్పెక్టివ్ యాడ్ చేసినావు, బట్ ఎలాంటి పర్స్పెక్టివ్ కావాలని చెప్పడానికి ప్రాపర్టీస్ అంటారు దాన్ని. అంటే ఐ వాంట్ సమ్ మోర్ అండ్ ఐ నీడ్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో ఇప్పుడు లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే రెస్టారెంట్కి పోయినావు. ఓకే నీకు మెన్యూ వచ్చింది. వన్స్ మెన్యూ చూసినాక ఇక నీకు వాడు వస్తాడు కదా తీసుకొచ్చేవాడు, లైక్ ఏం కావాలి నీకు ఏంది మొత్తం చెప్తాడు కదా, దాన్ని ప్రాపర్టీస్ అంటారు. సో ఇవన్నీ ప్రాపర్టీస్ అనమాట. సో నీకేంటి ఏం కావాలి, ఇప్పుడు నువ్వు పర్స్పెక్టివ్ నొక్కినావు, ఇక్కడ ఏం కావాలి నీకు హారిజాంటల్ కావాలా, వర్టికల్ కావాలా, లేకపోతే బైండ్ టు సర్వీస్ ఆప్షన్స్ నీకు నచ్చింది, టాప్ లెఫ్ట్ బైండింగా లేకపోతే ఇదా అదా, మీకు నచ్చిన పర్స్పెక్టివ్ పెట్టుకోవచ్చు. ఓకే అదేమైనా మళ్ళీ ఎక్కడ క్లిక్ చేస్తే పోతారు ప్రాపర్టీస్. మళ్ళీ మీకు ప్రాపర్టీస్ కావాలంటే సేమ్ దీన్ని కొట్టాలి, సెలెక్ట్ చేసుకుంటే మిగతా వస్తుంది. ఓకేనా. సో ఇదన్నమాట దీని గురించి. చూసారా ఇక్కడ మోడ్ వర్టికల్ లేకపోతే హారిజాంటల్, చూసారా ఇలా మీరు సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా మీకు 16:9 రేషియోలో పడిపోతుంది. చూడండి ఒకసారి సీన్లోకి వెళ్ళండి, ప్లే చేయండి వీడియో. ఓకే ఇక్కడ మీరు ఎక్కడ పెట్టారు దాన్ని చేసిన ట్రాన్స్ఫార్మ్ ఇక్కడ పెట్టారు, అక్కడ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఓకే అర్థమైందా, నైస్ కదా. సో బ్రో వెయిట్ అ మినిట్, ఇక్కడ నుంచి వీడియో అంతా ఒకలా ఉంది, చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి వీడియో ఒకలా ఉంది, ఇక్కడ ఎందుకు ట్రాన్స్ఫార్మ్ అయిందంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు పెట్టినాం పర్స్పెక్టివ్. అర్థమైందా. సో వీడియో ఇక్కడ వరకు ఒకలా ఉంది, ఇక్కడ వచ్చాక పర్స్పెక్టివ్ అయింది. నాకు ఫస్ట్ నుంచి కావాలి బ్రో, అప్పుడు ఏం చేస్తారు, సింపుల్ పర్స్పెక్టివ్ కొట్టండి. ఓకే కొట్టాక ఏది ఉందా దీన్ని సెలెక్ట్ చేయండి, దీన్ని రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. ఓకే వన్స్ మీకు ఈ పాయింట్ అనేది వర్టికల్గా అయ్యాక డ్రాగ్ చేయండి, ఏముంది ఇలా, వెరీ సింపుల్, దీన్ని డ్రాగ్. ఓకే అయిపోయింది. ఇప్పుడు ఏంది బ్రో దీనికి, ఇప్పుడు ఏం చేసినామంటే ఇప్పుడు మొత్తం వీడియో స్టార్టింగ్ నుంచే మీకు అయితే పర్స్పెక్టివ్ అయితే ఉంటుంది, చూసారా వెరీ సింపుల్. ఓకే అర్థమైందా. సో ఇదన్నమాట పర్స్పెక్టివ్ గురించి. అండ్ ఇంకా నేను ఈ ఎఫెక్ట్ తీసేస్తున్నా. ఓకే సో నెక్స్ట్ సీన్, నెక్స్ట్ వీడియో ఎఫెక్ట్స్. ఎక్కడ వరకు వచ్చినాం, ట్రాన్స్ఫార్మ్స్ అయిపోయినాయి కదా. స్క్యూ అంటే ఏంటి కొట్టండి. ఓకే చూసేట్లా స్క్యూ అంటే ఇది, ఇందాక పర్స్పెక్టివ్ అంటే ఇలా వచ్చింది, స్క్యూ అంటే ఇలా వచ్చింది. నథింగ్ బట్ ఇవన్నీ ఏంటి ఇంకొంచెం నీకు అట్రాక్టివ్ చేస్తాయి వీడియోని. ఓకే చూసేట్లా వీడియోని అట్రాక్ట్ చేస్తుంది అంతే. ఇది కూడా అంతే, మళ్ళీ నాకు స్టార్టింగ్ నుంచి కావాలి బ్రో, సేమ్ దీన్ని సెలెక్ట్ చేయండి, స్క్యూ సెలెక్ట్ చేసి ఎక్కడో ఉంది, సో దాన్ని సేమ్ మళ్ళీ తీసుకురండి, దాన్ని రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ యూ కెన్ టేక్ దిస్, సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఇక్కడ ఒక్కటి మీకు అయితే దిమ్మ ఖరాబ్ చేస్తుంది ఇది. సో వెయిట్ అ మినిట్ అండ్ తీసుకోండి, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అయితే పెట్టేయండి సీన్ అండ్ దేర్ యు గో. అర్థమైందా. సో వెరీ సింపుల్. ఓకే సో ఇవన్నీ వీడియోని ఇంకొంచెం లైక్ మంచిగా ప్రాపర్ ఎడిటింగ్ ప్రాపర్ అవుట్పుట్ రావడానికి అయితే యూస్ చేసుకోవచ్చు. ఓకే మధ్యలో అయితే కంప్లీట్గా మీకు ఈ వీక్ 1 వీక్ 2 అయ్యాక కంప్లీట్గా నేనైతే వీడియో ఎడిటింగ్ చేసి చూపిస్తా ఏంటి ఎలా ఉంటుంది మొత్తం. ఓకే ప్రాసెస్ ఇలా, అప్పుడు మీకు మ్యాక్సిమం 2 వీక్స్ ఒక్కసారి ఆగండి, దాని తర్వాత మీకు అయితే ఎగ్జామ్ అయితే క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియో ఎఫెక్ట్స్, ట్రాన్స్ఫార్మ్స్ ఎక్కడికి వచ్చాం, ఇంకా రొటేట్ ఇవన్నీ మీకు తెలుసు. ఓకే సో వీడియో రొటేట్ చేయాలంటే ఏంటి రీశాంపుల్ తెలుసు. సో నెక్స్ట్ జూమ్. సో మీకు ఎందుకులే నేను స్టార్టింగ్ నుంచి సెలెక్ట్ చేస్తాను. ఓకే మధ్య ఎందుకు స్టార్టింగ్ పెట్టుకోండి, వీడియో ఎఫెక్ట్స్, ట్రాన్స్ఫార్మ్స్, జూమ్. ఓకే జూమ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ జూమ్ చేయాలి ఏంటి, జూమ్ పెట్టినా ఓకే ఒప్పుకుంటా, బట్ ఏంటి ఎక్కడ జూమ్ అవ్వాలి, దానికి ఏం చేయాలి, జూమ్ కొట్టి రైట్ క్లిక్ ప్రాపర్టీస్. సో ఇక్కడ మీకు ఎక్కడ జూమ్ చేయాలి ఏంటి అనేది మొత్తం క్లియర్గా పడుతుంది. సో ఇక్కడ ఎక్స్ లెవెల్, వై లెవెల్ తెలుసు కదా, ఎక్స్ అంటే ఇది, వై తెలుసు. సో రీజన్ మోడ్ లీనియర్,
సో ఇవన్నీ మీకు అయితే అవసరం లేదు. సో ఇక్కడ పర్సెంటేజ్ ఉందా 50%, మీకు అయితే డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే, సో నేను సపోజ్ ఒక 25 పెడతా. ఓకే, డిఫరెన్స్ ఏమైనా ఉందా మీరు చెప్పండి. ఓకే, డిఫరెన్స్ మీకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. 100 పెడతా, ఈసారి ఒక 100 పెడతా. డిఫరెన్స్ ఉందా? లేదు కదా. ఇప్పుడు ఏం చేస్తాం, ఒక 10 పెడతా. ఎనీ డిఫరెన్స్? నో డిఫరెన్స్. దీని బట్టి ఏమర్థమైంది మీకే అర్థమైతే చెప్తా. సో లెట్ ఇట్ బి 50% ఉండండి. నెక్స్ట్ వచ్చేప్పుడు ఇక్కడ X లెవెల్స్, Y లెవెల్స్, దీన్ని నేను అరౌండ్ ఒక 40 పెడతాం. చూసారా డిఫరెన్స్ అర్థమైందా? X లెవెల్స్ అది. ఓకే, ఇప్పుడు లెట్స్ కీప్ సమ్ 120. అర్థమైందా? జూమ్ అవుతుంది 100. ఓకే, స్టాండర్డ్. ఇప్పుడు Y లెవెల్స్ ఎంత పెడతాం, ఒక 35. అర్థమైందా? సో ఇవన్నీ కూడా మీకైతే వీడియో బట్టి ఎక్కడ ఎడిట్ చేయాలి అంటే దాన్ని బట్టి వాడుకోవచ్చు. ఇక్కడ డిఫాల్ట్గా లీనియర్ అయితే ఉండండి. ఓకే, లీనియర్ అయితే పెట్టుకోండి. క్యూబిక్, ఓకే, క్యూబిక్ పెడతా. మీకు అయితే డిఫరెన్స్ అయితే చెప్తాను దానికి దీనికి. సో ఇక్కడ మీరు ఒక క్యూబిక్ పెట్టుకున్నాం కదా, 50 పెట్టండి. అర్థమైందా? వీడియో మీరు ఇక్కడ మూవ్ చేసుకోవడానికి మీకు లేదు, నార్మల్ కావాలంటే Ctrl+Z. ఓకే, Ctrl+Z కొట్టేస్తే వచ్చేస్తుంది. అండ్ ఇది జూమ్, ఇట్స్ ఆల్ అబౌట్ జూమ్. సో మోస్ట్ అయితే ఫీచర్ అయితే ఎక్కువ వాడరు, బట్ చెప్పాలని చెప్తున్నాను. మళ్ళీ వీడియో సెలెక్ట్ చేయండి, మళ్ళీ వెనకైతే వెళ్ళిపోండి. సో ఈ వీడియోస్ అప్పుడు కొంచెం అయితే లాగ్ అయితే అవుతుంది తెలుసు, బట్ ఎందుకంటే బేసిక్స్ తెలిసింది గైస్. ఓకే, ఈ వీక్ 1 మొత్తం ఇట్లా లాగ్ అవుతుంది, ఇంట్రెస్ట్ కూడా అంత అయితే ఉండదు. బట్ వన్స్ వీక్ 2కి వెళ్ళాక, అంటే వన్స్ మీరు కలర్ గ్రేడింగ్, ట్రాన్సిషన్స్, టెస్ట్ ఎఫెక్ట్స్, వీడియో ఎఫెక్ట్స్, పిచ్ చేంజ్ చేయడం, సౌండ్ చేంజ్ చేయడం, పిచ్లో వాయిస్ మార్చడం, ఇవన్నీ చెప్తే అవి ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇప్పుడు కొంచెం లాగ్ అయితే ఉంటుంది, బట్ కామ్గా పేషెన్స్తో అయితే వినండి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి రొటేట్ తెలుసు. ఇక జూమ్ అయిపోయింది. మిర్రర్, సో మిర్రర్. ఓకే, ప్రాపర్టీస్, మిర్రర్ లెవెల్స్ 4 ఉంది కదా, ఒక 50 పెడతా. చూసారా ఎఫెక్ట్ చూడండి, ఎఫెక్ట్ చూడండి, ఏకదమ్ ఉంది అసలు. అర్థమైందా? నైస్ కదా. సో అది మిర్రర్ ఎఫెక్ట్ అనమాట. ఇది చాలా పాపులర్. ఓకే, గుర్తుపెట్టుకొని మిర్రర్ ఎఫెక్ట్ చాలా పాపులర్. వర్టికల్ వద్దు, ఇప్పుడు నాకు హారిజాంటల్ కావాలి. హారిజాంటల్ లెఫ్ట్ ఎంత, ఒక 25. ఓకే, నాకు పక్కన అయితే వస్తుంది. ఈ ఎఫెక్ట్ మాత్రం చాలా పాపులర్. ఓకే, 0. ఓకే, అండ్ హారిజాంటల్ లెఫ్ట్ ఇంకా మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. వర్టికల్, హారిజాంటల్ లెఫ్ట్, హారిజాంటల్ రైట్, వర్టికల్ టాప్, వర్టికల్ బాటమ్. వర్టికల్ టాప్ పెడతాయి సరే. ఎంత, ఒక మిర్రర్ లెవెల్స్ ఎంత, 2.2 అయింది గైస్. మరి ఘోరంగా ఒక 50 పెడతా. చూసారా అలా నా వీడియో ఎగ్జామ్ అవుతుంది, బట్ స్టిల్ చూసారు కదా. ఇట్లా మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు ఎఫెక్ట్స్. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ క్రియేటివిటీ అండ్ పర్స్పెక్టివ్. మీకు నచ్చినట్టు మీకు వీడియో ఎలా కావాలి, ఎలా చేస్తే ఇంకా మస్తు హ్యాండ్సమ్ ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అని చూసుకుంటే మాత్రం ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ క్రియేటివిటీ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ద ప్రాంప్ట్స్ గివెన్ బై యువర్ ఫ్రీలాన్సర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్, ట్రాన్స్ఫార్మ్స్, ఇంకేమున్నాయి, క్రాప్, డిస్టార్ట్, లెన్స్ డిస్టార్షన్ అండ్ బ్లర్ బ్యాక్గ్రౌండ్. సో ఈ 2. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అయితే బెటర్ ఉంటుంది. సో లెన్స్ డిస్టార్షన్ అంటే ఏంటి, ప్రాపర్టీస్. ఓకే, సో ఇక్కడ X యాక్సిస్ ఫోకస్. సో మీరైతే అబ్జర్వ్ చేయండి, ఒక 50. ఎనీ డిఫరెన్స్? ఓకే, ఓపెన్ చేస్తాను, 0 పెడతా. ఎనీ డిఫరెన్స్?
గైస్ మీకు లెన్స్ డిస్టార్షన్ ఇంత నీట్గా అర్థం కావాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది ఒక నెగిటివ్ స్కిల్ వీడియో అయితే మస్తు అయితే అర్థమవుతుంది. ఓకే, అంటే మీకు ఎగ్జాక్ట్గా ఇప్పుడు సపోజ్ మీకు ఎట్లా చెప్పాలి వస్తలేదు. అండ్ సపోజ్ ఈ వీడియో దగ్గర నాకు సపోజ్ ఈ 2 seconds దగ్గర నేను కలర్ గ్రేడ్ చేసుకుంటే, ఓకే, నా వీడియో అనేది కొంచెం కలర్ గ్రేడ్ చేస్తే అప్పుడు మీకైతే లెన్స్ డిస్టార్షన్లో మీకైతే తెలిసిపోతుంది. ఓకే, సో ఒక బేబీ ప్యాటర్న్ అయితే వస్తుంది. సో అది మీకు అది కావాలనుకుంటే మాత్రం మీకు కలర్ గ్రేడింగ్ చెప్పాలి. సో కలర్ గ్రేడింగ్ ఇప్పుడు కాదు, మాక్సిమం వీక్ 3లో చెప్తాది. ఇది ఇక్కడ కలర్ గ్రేడింగ్ చాలా నీట్గా చెప్తాను, నాకు అదంటే చాలా మస్తు ఇష్టం. సో అప్పుడైతే మీకు ఏదైతే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక ట్రాన్స్ఫార్మ్స్ ఇది ఈ 2 మాత్రం మొదలైంది. నెక్స్ట్ వచ్చేప్పటికి బ్లర్ బ్యాక్గ్రౌండ్. సో తెలిసిందే, సో బ్లర్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ఇది డిలీట్ చేస్తా ఫస్ట్. సో ఇప్పుడు బ్లర్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ అండ్ ఇక్కడ మోషన్ టైప్ ఇవన్నీ అయితే ఉంది. ట్రాన్స్పరెన్సీ దీంట్లో పని లేదు. ఇక్కడ నన్ను తీసుకొని లీనియర్ మోషన్ పెట్టుకోండి. ఓకే, లీనియర్ మోషన్ చూడండి. లీనియర్ మోషన్ పెట్టినాక ప్రాపర్టీస్ ఇక్కడ బ్లర్ డిస్టెన్సెస్ ఎంత డిస్టెన్స్, ఒక 50 డిస్టెన్స్ బ్లర్ చేద్దాం. మొత్తం 50 కనిపిస్తలేదు కదా, ఒక 85. ఓకే, సో బ్లర్ యాంగిల్స్ మీకు చూపిస్తా. బ్లర్ యాంగిల్స్ ఒక 60 degrees పెడదాం. పైన చూసారా బ్లర్ అవుతుంది, ఇక్కడ ఇదంతా బ్లర్ అవుట్. ఓకే, సో దీన్ని అంటారు అనమాట. సో మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎలా చెప్పాలి, సో ఇక్కడ ఆఫ్సెట్ కలర్. ఓకే, కలర్ కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ పెన్ ఉంటుంది. సో నాకు ఎక్కడ బ్లర్ చేయాలి, ఏ ప్యాటర్న్ బ్లర్ చేయాలి. సపోజ్ నాకు ఇది బ్లర్ చేయాలి, ఇది వద్దులే, ఈ గ్రీన్ ప్యాటర్న్ బ్లర్ చేయాలి. ఇప్పుడు నేను బ్లర్ చేస్తా, చూసారా. సో 85. ఓకే, సపోజ్ నాకు వీటిని బ్లర్ చేయాలి నేను. ఓకే, వీడు ఎక్స్ట్రాగా ఉన్నాడు, వీడు నా ఫ్రెండ్ దోస్తుగా ఆడేవాళ్ళు, నేను బ్లర్ చేయాలనుకుంటున్నాను. వీడు కొంచెం స్కామ్గా ఉన్నాడు. సో వీడు ఏం చేస్తాను, నేను ఇక్కడ పిక్ కలర్ చేస్తాను. పిక్ కలర్ చేసి వీడు షర్ట్ కలర్, వీడు బ్లర్ అవ్వాలి చేస్తా. ఇప్పుడు నేను చేస్తా, వీడు బ్లర్ అయిపోవాలి. అవ్వట్లా, ఎందుకంటే అవ్వట్లా, ఇది నా ఫ్రెండ్ కాబట్టి బ్లర్ అవ్వట్లా, అంతేనా. సో కాదు, సో సెలెక్ట్ చేసుకోండి, ప్రాపర్టీస్కి వెళ్ళండి. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఉందా 50. సో ప్రాపర్టీస్ అండ్ ఇక్కడ లీనియర్ మోషన్, జూమ్ మోషన్, వీడు బ్లర్ అవ్వాలి. బ్లర్ డిస్టెన్స్ ఎంత, ఒక 80. చూసిందా, వీడి హ్యాండ్ దగ్గర చూడండి బ్లర్ అవుతుంది. ఇక్కడ చూసారా. సో ఇది ఎక్కడెక్కడ యూస్ఫుల్ బ్రో అంటే, సపోజ్ మీకు వీడియోలో ఎక్కడైనా ఇక్కడ మెసేజ్ వచ్చేయాలంటే ఇక్కడ ఏమైనా నెంబర్ ఉంది. సో ఆ టైంలో మీరు అయితే ఇదైతే యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది బ్లర్ బ్యాక్గ్రౌండ్ గురించి. సో మీకు ఇంకా ఎగ్జాక్ట్గా కావాలనుకుంటే మాత్రం ఎలా చెప్పాలి, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది. సపోజ్ మీకు చూపిస్తుంది. ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్కి వెళ్తే ట్రాన్స్పరెన్సీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్, ఇది బెటర్ దానికంటే నేను చెప్తున్నా కదా. సో దీనికంటే అదైతే బెటర్. సో అదే నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో. సో ఇవి గైస్, ఓకే, ట్రాన్స్ఫార్మ్స్వి. సో మళ్ళీ చూడండి. ఓకే, ఇవి పెద్ద వీడియో అయితే కాదు, ఇది జస్ట్ బేసిక్స్ చెప్పడానికి ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా. సో ఈ బ్లర్ బ్యాక్గ్రౌండ్ కంటే మాత్రం ప్రిఫర్ గోయింగ్ విత్ బ్యాక్గ్రౌండ్ రిమూవర్, ఇదే బెటర్. సో అది మరి వీడియో. సో ఇంకొక 2-3 times అయితే చూడండి ఈ వీడియో, మీకు అయితే క్లియర్గా అయితే అర్థమయ్యే వరకు చూడండి. సో ఏంటి, ఎందుకంటే మీరు సపోజ్ మీ ఫ్రీలాన్సర్ కమాండ్ ఇస్తే అటు పెట్టాలి, ఇటు ఫ్లిప్ అయింది బ్రో అట్ అ పాయింట్ ఆఫ్ టైం. నాది ఇక్కడ సపోజ్ ఈ వీడియో ఉంది. ఓకే, సో ఈ వీడియోలో నాకు ఇక్కడ ఫ్లిప్ అయింది బ్రో అనుకోకుండా, నా కెమెరా జరిగిందంటే ఇక్కడ క్లిక్ చేయాలి. ఏం చేస్తారు, వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎక్కడి నుంచి అక్కడికి 2 ways చేయొచ్చు. సో బ్రో సపోజ్ నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫ్లిప్ అయింది బ్రో, ఈ కొంచెం ఫ్రేగ్మెంట్ ఫ్లిప్ అయింది బ్రో, ఏం చేస్తారు అప్పుడు. సో ఇలా 1 way వచ్చేసరికి ఇలా డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. లేదంటే సపోజ్ ఇక్కడ నుంచి బ్రో ఏం చేస్తారు, ఇక్కడికి వెళ్ళి స్ప్లిట్ కొట్టండి, స్ప్లిట్. ఓకే, సో 2 times అయింది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్రో మళ్ళీ ఇక్కడ వరకు కొట్టి ఇక్కడ స్ప్లిట్ అయిపోయింది.
ఇప్పుడు కొంచెం దూరం పెట్టేయండి, దీన్ని దూరం పెట్టండి. ఇక ఎగ్దమ్ సెట్ అయిపోయింది. చూసారా, ఇది కొంచెం స్ప్లిట్ అయింది, అదే రొటేట్ అయింది అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తారు, ఇంకా సింపుల్ ఈ వీడియో చేసుకొని రొటేట్ చేసుకోండి. రొటేట్ ఇలా ఉండాల్సింది ఒకవేళ. సో అది బ్రో, అంతే సింపుల్. మళ్ళీ కంబైన్ చేసేయండి. సో అలా మీకు నచ్చినట్టయితే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇది ఎపిసోడ్ నెంబర్ 2. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేప్పటికి ఇంకేం మిగిలిన వీడియో ఎఫెక్ట్స్ అయితే అయిపోయి ఆడియో ఎఫెక్ట్స్. సో ఆడియో ఎఫెక్ట్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చెప్తాను. సో మంచిది అయ్యాక టెక్స్ట్ ఎఫెక్ట్స్, మూవింగ్ ఎఫెక్ట్ అయితే మస్తు ఉంటుంది చెప్తున్నా కదా, మస్తు అంటే ఎగ్దమ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే అది చెప్తాను. సో వన్స్ మీకు ఈ 3 వచ్చేస్తే మాత్రం ఇంకా మీకు మ్యాక్సిమం 90% అయితే వచ్చేస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. చెప్పండి ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో. అండ్ ఫాలో అవ్వండి. ఓకే, 30 days 30 ఎడిటింగ్ వీడియోస్ చేస్తూ ఉందాం. ఓకే, సిరీస్లో ఏమన్నా కానీ 30 days అంటే ఇట్స్ ఒక లిమిట్ అని కాదు, ఇట్స్ అ బేసిక్ థింగ్. ఓకే, 30 days అనేది ఒక 1 month గట్టి కూర్చోండి. ఓకే, గట్టి కూర్చుంటే మీకు వన్స్ 30 days అయిపోయినాక 10 daysలో ఫ్రీలాన్సింగ్ అయితే నేర్పిస్తాను. యాజ్ అ స్టూడెంట్గా నేను ఎలా అని చేస్తాను మీకు అయితే కంప్లీట్గా అయితే చెప్తాను. సో అది మరి వీడియో. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే స్మైలింగ్. బాయ్ బాయ్ గైస్. ఓకే, త్రోట్ అయితే దుబ్బిందని చెప్పాను కదా. సో బాయ్.